కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్కాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ అన్నారు. మల్కాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ, ఫేజ్ 2 రోడ్ మరియు భూగర్భ డ్రైనేజ్ పనులకు నిధులను మంజూరు చేసినందుకు కాలనీ వాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కప్పల సాయి కిరణ్ గౌడ్ హాజరై మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వర్షాకాలం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. నేటి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయామని కాలనీ వాసులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ కాలనీ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹1 కోటి పైగా నిధులు మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఇలా వరద బాధితులు అని చెప్పి వీళ్ళు స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా గానీ, అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వాటర్ స్టోర్ అయ్యే దగ్గర ఇల్లు ఎందుకు కట్టుకున్నారని అన్నారు. ఇల్లులు కట్టుకున్నారని వీళ్ళు దగ్గరికి పోతే ఆనాడు పర్మిషన్ ఇచ్చినోడెవడు? మీరే కదా. ఇది నీళ్ళల్లో నువ్వెందుకు కట్టుకుంటున్నావు, ఆనాడు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? ఇలా వీళ్ళని నీళ్ళల్లో వండబెట్టిన దాఖలు నీయే కదా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఇలా ఎట్లా బతుకుతున్నారని అడిగిన దాఖలు. ఇలా కాలనీ అధ్యక్షుడు ఎంత మొరబెట్టుకున్నా గానీ ఇలా ఆయనని సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్, ఆయన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? దయచేసి చెప్తున్నాం. ఇంకోటి చెప్పాలంటే ఇలా మల్లాపూర్ డివిజన్ లా గ్రీన్ హిల్స్ కాలనీకి ఈ కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో 2018 దేవేందర్ రెడ్డి లెటర్ ప్యాడ్ ఇది కబ్జా స్థలం అని చెప్పి ఆయనే పోయిండు అధికారుల దగ్గరికి. ఆనాడు పోతే చీకటి ఒప్పందం తెలుసుకొని కంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇవాళ ఆయనకి 1800 గజాల స్థలము టైల్స్ కంపెనీ యాజమాన్యానికి ముట్టగట్టిన ఘనత